ఏ పంట అయినా సరే పోషక లోపం ఉన్నా మచ్చలు వచ్చే ఆకులు ఎండిపోవటం, ఆకుల మీద మచ్చలు రావడం జరుగుద్ది. తెగులు ఉన్నా ఆకుల మీద మచ్చలు రావడం, ఆకులు చివర్లు ఎండిపోవడం జరుగుద్ది కదా. సింపుల్ గా ఆ తెగులు ఉన్న ఆకులు 4 తీసుకొని ఒక డబ్బాలో నీళ్లు తీసుకొని ఫ్రెష్ వాటర్, బోర్ వాటర్ కానీ బాయిలర్ కానీ తీసుకోండి నీళ్లు. ఈ ఆకులు ఆ నీళ్ళలో పెట్టి నలిపేసేయండి, వదిలేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత మనం తలలో ఏలిట్టు అనుకొని నీళ్ళ మీద పెడితే ఏమవుద్ది, ఒక జిగురు తెట్టిలాగా లేయర్లాగా వస్తుంది కదా. ఈ తెగులు కూడా బ్యాక్టీరియా వల్ల వచ్చిన తెగులు కనుక అయితే అలా తెట్టిలాగా జిగురు పుడకలాగా తెట్టిలాగా వచ్చేస్తుంది. అలా కాకుండా పోషక లోపం వల్ల వచ్చిన మచ్చలు కనుక అయితే అలా జిగురు ఏమి రాదనమాట. సింపుల్గా ఏ ల్యాబ్కి వెళ్లకుండా మనం ఇంటి దగ్గరే అది బ్యాక్టీరియా తెగుల పోషక లోపమా అనేది విడగొట్టుకుని ఆ జిగురు వస్తే ఇంగువా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా కలిపి స్ప్రే చేయండి. లేదు కలబంద తులసి కషాయం స్ప్రే చేయండి. లేదు బ్యాక్టీరియాలో అయితే సూడోమోనాస్, బాసిలోమైసిన్ ఫంగస్, ఇవి 2 స్ప్రే చేసుకోవచ్చు.